హాయ్ అండి, యాంథనీ నా పేరు. రైట్ కార్స్ సీనియర్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ నేను. మనం ఇప్పుడు వచ్చేసి మనం i10 గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ i10 అనేది 2008 మోడల్ అండి. ఇది 62,000 తిరిగింది. వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. వెహికల్ అయితే ఎటువంటి వర్క్ లేదు. మీరు చూస్తున్నారు వెహికల్ టెస్ట్ డ్రైవ్, అతను టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. ఎలా ఉంది వెహికల్ అనేది. వెహికల్ గురించి అయితే మనకు ఇది వచ్చేసి 2008 మోడల్ మ్యాగ్నా అండి. మ్యాగ్నా అంటే దీంట్లో మీకు పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ విండో, ఏసీ, స్టీరియో ఇవన్నీ వస్తుందండి. యాక్చువల్లీ i10 అనేది చాలా మంది లైక్ చేస్తారండి. i10 అనేది కంఫర్ట్ కానీ లేకపోతే యాక్చువల్గా ఒక చిన్న విషయం ఏంటంటే యాంథనీ గారు చెప్పండి, జనరల్ గా మీరు ఎవరు వచ్చినా సరే మేము అట్రాక్ట్ అయ్యి డెఫినెట్ గా కార్ కొంటారు మీరు ఎక్స్ప్లెనేషన్ కి. అవునండి. అసలు అంత స్కిల్స్ ఉండడానికి గల రీజన్ ఏంటి? మెయిన్ స్కిల్స్ అనేది అలా ఏం కాదండి. మనం వాళ్ళకు మంచి వెహికల్ ఇప్పించామనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పుడు సపోజ్ నేనే మీకు సపోజ్ ఏదో ఒక వెహికల్ చెడు వెహికల్ లేకపోతే దాని ఇంజన్ ప్రాబ్లమో యాక్సిడెంట్ బండో ఇప్పించాను అనుకోండి, నెక్స్ట్ మీరు మీ ఫ్యామిలీకి చెప్తారా? చెప్పారు కదా. మీ ఫ్రెండ్స్కి చెప్తారా? ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? సపోజ్ నేనే మీకు మంచి వెహికల్ ఇప్పించాను, మీకు ఆ కండిషన్ ఉండే వెహికల్ ఇప్పించాను, మీకు వెహికల్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేని వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇప్పించాను, అలాంటి వెహికల్ ఇప్పిస్తే ఆటోమేటిక్గా కస్టమర్స్ నాకు యాక్చువల్లీ నేను ఈ వెహికల్ ఇక్కడ వచ్చేసి 3 years నుంచి ఉంటున్నానండి. నాకు మోస్ట్లీ నేను చాలా వెహికల్స్ వరకు సేల్ చేస్తా. అది ఓన్లీ ఏ పర్పస్ అంటే కస్టమర్ డైరెక్ట్గా వచ్చేసి నన్ను నమ్మి తీసుకుంటారండి. ఎందుకంటే మనం జెన్యూన్ వెహికల్ ఇప్పిస్తాము. అలా ఉంటుంది. మనం ఏదో ఇప్పియాలంటే ఏదో వెహికల్ అనేది తెచ్చి ఇప్పించేది కాదండి. జెన్యూన్ వెహికల్ ఇప్పిస్తే మీరు కాదు, మీరు పోయి మీ ఫ్రెండ్స్కి చెప్తారు, ఫ్యామిలీస్కి చెప్తారు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడే పర్చేస్ చేస్తారు నా దగ్గర. చాలా వెహికల్ సేల్ చేస్తాను. అది నేను ఏదో కస్టమర్స్ వస్తున్నారు, వాకిన్స్ వస్తున్నాయి అలా ఉండదండి నాది. జస్ట్ ఓన్లీ రిఫరెన్స్, జస్ట్ కాల్ చేసి మనగాని మనం ఒకటి చేసాము, గుర్తుందా క్విడ్? మీకు క్విడ్ ఆ మేడం కూడా వచ్చి తీసుకున్నట్టుగా. మేడం జస్ట్ ఏం లేదు, వచ్చి చూసారండి అంతే. చూసిన తర్వాత ఆటోమేటిక్ గా డైరెక్ట్ ఆమె యాక్చువల్ సింగిల్ గా ఉన్నారు. ఆమె డైరెక్ట్ అనేది మనకు నా అకౌంట్ లోనే టోటల్ అమౌంట్ 3 lakhs అమౌంట్ డిపాజిట్ చేసి నేనే వెళ్ళి ఆమెకు డెలివరీ ఇచ్చేసి వచ్చాను. వెరీ నైస్. ఎందుకంటే వెహికల్ అనేది అలా ఉంటుంది. వాళ్ళు లేడీస్ సింగిల్ పర్సన్ యూజ్ చేస్తుంటారు. వాళ్ళు సపోజ్ మనం ఏదైనా వేరే వెహికల్ ఇంజన్ ప్రాబ్లం బండ్లు, వెహికల్ ఆగిపోయే బండ్లు అలాంటివి ఇచ్చామనుకోండి, వాళ్ళకు ఇంకొకసారి రారు, వాళ్ళు కాల్ చేయరు. అలా మనం ఇప్పించే వెహికల్ జెన్యూన్ ఇప్పియాలా. ఆ జెన్యూన్ ఇప్పించే దాంట్లో వెహికల్ చిన్నవి అనేది ప్రతి సెకండ్ హ్యాండ్ దీంట్లో కామన్ గా ఉంటుందండి. ఈ వెహికల్ ఇక్కడనే కాదు, రైట్ కార్డ్స్ అనే కాదు, మీరు ఎక్కడైనా హైదరాబాద్కి వెళ్ళండి, చిన్న ప్రాబ్లమ్స్ అనేది కామన్ ఉంటుంది. ప్రతి వెహికల్ ఉంటుంది చిన్న ప్రాబ్లమ్స్ అనేది. అవును. మీరేం లేదో తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఇప్పుడు చూడండి కస్టమర్ ఎవరు యూజ్ చేస్తారో, ఎవరు యూజ్ చేశారో, ఎలా యూజ్ చేశారో అవన్నీ మనకి అయితే తెలియదు. మీరు తీసుకున్న తర్వాత చిన్న వర్క్స్ చేసుకుని ఒక జనరల్ సర్వీసింగ్ చేసుకుని మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, వెహికల్ అనేది యూజ్ చేస్తే చాలా స్మూత్ ఉంటుంది. సర్వీసింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏమంటే మనకు ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ అన్ని చేంజ్ చేస్తారు. చేంజ్ చేస్తే ఆటోమేటిక్ ఆ పిస్టన్స్ కానీ ఆ వాల్స్ కానీ అవి ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోతే మీకు ఆటోమేటిక్ వెహికల్ అనేది ఈజీ స్మూత్ గా వెళ్తుంది. స్మూత్ గా వెళ్తున్నప్పుడు వెహికల్ కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇవనేది మనం ఫేస్ కావచ్చు. సపోజ్ ఇప్పుడు వెహికల్ అనేది కస్టమర్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, పెట్టిన తర్వాత అతను ఎప్పుడు సర్వీసింగ్ చేయించాడో, ఏ టైం చేయించాడో, కొంతమంది టైం ఉంటే చేపియరు సర్వీసింగ్ అనేది. అది మీరు సర్వీసింగ్ చేయించుకొనేసి చిన్న వర్క్స్ పెట్టుకునేసి యూజ్ చేసుకున్నారనుకోండి వెహికల్, మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదండి మనకి. సో వెహికల్ కూడా చాలా బాగుంది, మీరు చూస్తున్నారు చాలా స్మూత్ ఉంది, చాలా స్మూత్ ఉంది. రౌండ్స్ కూడా కొట్టడానికి బాగుంది. అవునండి. మీరు వెహికల్ రేట్ దీని గురించి ఆలోచించద్దండి. మీరు వెహికల్ కొంతమంది కస్టమర్స్ ఏమంటారంటే బయట మనకు చాలా తక్కువగా వస్తుంది, ఇదే 8 మోడల్ ఇంతకు వస్తుంది అంతకు వస్తుంది అని చెప్తారు కస్టమర్స్. అయితే వెహికల్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక 1 month 2 months వాళ్ళు క్లారిటీగా వాడతారు. వాడిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ అనేది సర్వీసింగ్ వెళ్ళినప్పుడు 10,000 15,000 20,000 బిల్ వేసినప్పుడు అప్పుడు దీని గురించి తెలుస్తుంది. అయ్యో మనము అప్పుడే మంచి వెహికల్ మనం ఒక 10,000 20,000 మనము బ్యాక్ స్టెప్ వేసాము, అయితే మాకు ఇప్పుడు ఇంత 40,000 అయింది, 50,000 అయింది. కొన్ని ఎలా ఉంటుందంటే కొన్ని వర్క్స్ కానీ అనేది సపోజ్ వర్క్ ఇప్పుడు ఈ వెహికల్లో చిన్న వర్క్ ఉంది, అది మనం అలాగే వదిలేసాం, పెద్దగా అవుతుంది అది. ఆ వర్క్స్ కానీ సమ్ టైమ్స్ అవి రెక్టిఫై కావండి. అవి అంటే కటోరా బళ్ళు అమ్మనంటారు. అవునండి, అట్లాంటి వెహికల్స్ అమ్మం మేము. సో ఓన్లీ మంచి వెహికల్ మనం వచ్చిన వెంటనే మేమేం చెక్ చేయము, మన టెక్నీషియన్ చెక్ చేస్తారు. అన్ని చెక్ చేసిన తర్వాత మేము వెహికల్ గురించి చెప్పడం జరుగుతుందండి.
ఇది అండి ఈ ఐటమ్ గురించి డీటెయిల్స్. ఓకేనా అండి, థ్యాంక్ యూ.